నీవు నీ బిడ్డల్ని ఎలాగ ప్రేమిస్తున్నావు? నీకు ధనం ఇచ్చిన ఒకలాగా ప్రేమిస్తున్నావు, ధనం ఇవ్వలేని ఒకలాగా ప్రేమిస్తున్నావా? ఇది నీకు సరైనది కాదు. నీవు నా కుమారుడే కాదు ఇలాగ ప్రేమించగలిగితే నువ్వు ఎలాగ ప్రేమించాలి? పెద్ద కుమారుడు దగ్గర ఆస్తి ఉంది, చిన్న కుమారుడు నష్టపోయాడు కనుక చిన్న కుమారుడిని ప్రేమించాలా, తండ్రి పెద్ద కుమారుడిని ప్రేమించాలా? పెద్ద కుమారుడు మంచి మార్గాన్ని నడుస్తున్నాడు, చిన్న కుమారుడు చెడిపోయి ఉన్నాడు. చెడిపోయిన వాడిని బాగు చేయాలా, లేదా మంచి వాడిని నువ్వు చెడగొట్టాలా? చెడిపోయిన వాడిని మనము బాగు చేయాలి. మరి ఇటువంటి తండ్రి ఆలోచన మనం కలిగి ఉన్నామా? ఈ లోకంలో తండ్రి అని గొప్పగా మనం పదం చెప్పుకుంటున్నామే, ఈ లోకంలో తండ్రిగా మనం జీవించగలుగుతున్నామే, ఈ లోకంలో తండ్రి పాత్ర మనం పోషించగలుగుతున్నామే. మరి ఆ తండ్రికి ఉన్న నేర్పు, ఆ తండ్రికి ఉన్న ఓర్పు, ఆ తండ్రికి ఉన్న ఆరాధన, ఆ తండ్రికి ఉన్న ఆలోచన, ఆ తండ్రికి ఉన్న ఆప్యాయత, ఆ తండ్రికి ఉన్న అనురాగము నీలో ఎందుకు లేకపోతుంది? కారణం ఏంటంటే ఈ లోకానికి బందీవై ఉన్నావు కనుకనే నువ్వు దేవుని ప్రేమను పొందుకోలేకపోతున్నావు, దేవుని ప్రేమను అందరికీ పంచలేకపోతున్నావు. కనుక ప్రేమైన వాళ్ళరా, మనం దేవుని ప్రేమను పంచువారమై ఉండాలి, దేవుని కుమారులమై మనం ఉండాలి. మన పిల్లలకు దేవుడు నేర్పించిన బోధన నేర్పించేవారమై ఉండాలి. దేవుడు మార్గం అనుసరించే వారికి వాళ్ళకి మనం చెప్పాలి. కుమారు మాట్లాడుతుంది. అయితే ఈ కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివారు అన్నము సమృద్ధిగా ఉన్నది తిని హ్యాపీగా బ్రతుకుతున్నారు. నా తండ్రి యొక్క ఈ దినమున దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ మేము సమాధానం మాకు లేదండి, సంతోషం మాకు లేదండి, మేము అడుగు తింటున్నామండి అన్నవారు ఒక్కరు కనిపించరు. దేవుడు తాగుబోతునండి, దేవుళ్ళకి వెళ్ళిన తర్వాత బాగుపడ్డానండి అని చెప్పిన వారు. నా కడుపులో కాయ ఉందండి, దేవుని నమ్ముకున్న తర్వాత ఆ కాయ అంతా మాయమైపోయి స్వస్థపరచబడిన ఆరోగ్యంగా ఉన్నది సాక్ష్యం చెప్పిన వారు. నాకు సంతానం లేదండి, దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత దేవుని మాట వినడం వల్ల నాకు సంతానం కలిగిందని సాక్ష్యం చెప్పిన వాళ్ళు. నాకు ఉద్యోగం లేదండి, దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత దేవుడి దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని సాక్ష్యం చెప్పిన వాళ్ళు. మరి దేవుని దగ్గరికి వెళ్ళి ఎవరు చెడిపోయేదా? చెడిపోలేదమ్మా, బాగుపడ. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు బాగుపడడం చూసి ఏడుస్తూ ఉంటాం. మన పరలోకపు తండ్రి మన బాగుని చూసి ఇంకా సంతోషపడుతూ ఉంటాడు. అంటే ఇంకా బాగా నువ్వు ఎదగాలి, నువ్వు ఇంకా బాగా ఎదిగి పెద్ద మొక్కవై ఆ మొక్క కింద అనేక మందికి ఆశ్రయించి వాళ్ళని ఉండగా. హల్లెలూయా. నీ తండ్రి అయితే నీ దగ్గర ఆశ్రయం పొందే వాళ్ళకు ఉంటాడు, నువ్వు ఇచ్చే దానికోసం ఆశపడే వాళ్ళకు ఉంటాడు. నువ్వు పెడితే పెళ్లి కోరుతాడు, నువ్వు పెట్టకపోతే నీ చావు కోరుతాడు నీ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న తండ్రులు ఎటువంటి వారంటే మన మీద కక్ష కట్టి మనల్నే చంపించే వారిగా ఉన్నారు. ఈ లోకంలో తండ్రులు చాలా మంది తండ్రులు చూశారు. ఈ లోకంలో వాళ్ళకి పెట్టకపోతే మనం తిడుతుంటారు, వాళ్ళు చూడకపోతే మనకు 10 మందికి 20 మందికి సాటి చెప్తుంటారు, సాడీలు చెప్తుంటారు మన మీద. ఎందుకంటే పెంపకం సరి అయినది కాదు కనుక. వాళ్ళ పెంపకం సరి అయినది అయ్యి వాళ్ళు దేవుని మార్గాన్ని అనుసరించి దేవుని బోధించే వారైతే ఆ మాటని ఎవరికి కూడా చెప్పలేదు. హల్లెలూయా. కనుక ఇక్కడ తండ్రి కూడా ఎంత మంచి పాత్ర వహిస్తున్నాడో, కుమారుడు ఎంత మంచి పాత్ర వహిస్తున్నాడో, ఇటువంటి పాత్ర కలిగి మనం జీవించగలగాలి. ఒకవేళ నువ్వు నేను చెడిపోయామా, మన పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్దాం. అయ్యా నేను చెడిపోయాను, నీ దగ్గరికి వచ్చిన యోగ్యత కాదు ఒకటి తండ్రి కుమారుడు చదువు ఓకేని. నేను ఇక్కడైతే ఆకలితో చచ్చిపోతున్నాను, నేను లేచి ఎక్కడికట తండ్రి యొక్క దగ్గర అన్నాడట. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు చెప్తారు తెలుసండి? యేసు ప్రభువు వారు ఉపమానరీతిగా చెప్తున్నారు. నీవు లేచి, నువ్వు చెడిపోయావా, నువ్వు పాడైపోయావా, నువ్వు అంధకారంలో మునిగి ఉన్నావా, నీకు ఉద్యోగం లేదా, నీకు సంతానం లేదా, నువ్వు బాధతో ఉన్నావా, నువ్వు కృంగిపోయి ఉన్నావా, నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా, నా బతుకు ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావా, నువ్వు లేచి నీ తండ్రి యొక్క వెళ్ళు. హల్లెలూయా. నీ తండ్రి యొక్క తప్ప నీకు ఎక్కడా కూడా ఆదరణ దొరకదు. దేవుడు మాట్లాడుతున్న మాట, నీ ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? నీ పరలోకపు తండ్రి దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఏదో ఒక తండ్రి నిన్ను మోసం చేయవచ్చు, ఏదో ఒక తండ్రి నిన్ను మోసం చేయవచ్చు, ఏదో ఒక సహోదరుని మోసం చేయవచ్చు, కానీ పరలోక తండ్రి మాట్లాడుతున్న మాట, నీవు లేచి నీ తండ్రి యొద్దకు రా.